హాయ్ గైస్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ ఇయర్ దేవరా లాంటి పాన్ ఇండియా మూవీతో చాలా మంచి హిట్ అయితే అందుకున్నారు. మంచి ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు హృతిక్ రోషన్ గారితో వార్ 2 మూవీలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ గారి లైనప్ లో దాదాపుగా 4 సినిమాలు అయితే ఉన్నాయి. అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలే. కానీ వాటన్నిటిలో కల్లా నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీ వచ్చేసి వార్ 2 మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అయితే పట్టాలేకపోతోంది. ఈ వీడియోలో ఆ డైరెక్టర్ ఎవరు, అసలు ఇంతకీ ఏ ప్రాజెక్ట్ అది అనే విషయాల్ని మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రస్తుతానికైతే వార్ 2 మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ లో అయితే నటించబోతున్నారు. ఆ మూవీ తర్వాత దేవరా 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చాలా బలంగా వినపడుతోంది. ఇక ప్రభాస్ గారితో నాగ్ అశ్విన్ కల్కి అనే మూవీతో సరైన హిట్ అందించాడు. ఇప్పుడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా వైజయంతి మూవీస్ బ్యానర్స్ లో మంచి ఒక భారీ ప్రాజెక్ట్ అయితే ఎన్టీఆర్ గారితో ప్లాన్ చేస్తున్నారట. నాగ్ అశ్విన్ గారితో మూవీ అంటే ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇదే పెద్ద ట్విస్ట్. అంటే దీనికి మించిన ట్విస్ట్ ఏంటంటే, కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నెల్సన్ ఒక మంచి కథతో ఎన్టీఆర్ గారితో మూవీ తీయాలని చెప్పింది ప్రయత్నాలు చేస్తున్నాడట. అది కూడా సితారా బ్యానర్ పై సూర్యదేవర, నాగవంశీ ఇద్దరు కలయికలో వారి ప్రొడక్షన్ లో సినిమా రాబోతుందట. అది కూడా ఒక భారీ వరల్డ్ వైడ్ మంచి క్రేజీ ప్రాజెక్ట్ గా ఉండనుందట. ఇప్పటికే నెల్సన్ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. వార్ 2 మూవీ షూటింగ్ పూర్తి కావస్తోంది. అది అయిపోయిన వెంటనే మరొకసారి వీరిద్దరి మధ్యలో సిట్టింగ్ ఉంటుందట. మంచి కథతో ఎన్టీఆర్ గారిని ఇంప్రెస్ చేసే కథతో రెడీగా ఉన్నాడట నెల్సన్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నెల్సన్ గారి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు 99% ఇప్పటికే కన్ఫర్మ్ అయిందట. ఆ తర్వాతే అఫిషియల్ గా ఈ మూవీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని వెల్లడిస్తారట. ఇప్పటికే నెల్సన్ అటు తమిళ్లో జిల్లా, బీస్ట్, జైలర్ లాంటి మంచి హిట్ సినిమాలు అయితే నెలకొల్పారు. ఈ మధ్య రజనీకాంత్ గారితో సినిమా జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2 లో చాలా బిజీగా ఉన్నారు. జైలర్ 2 తర్వాత ఎన్టీఆర్ గారితో ఈ మూవీ పట్టాలెక్కనున్నారు నెల్సన్ గారు. ఏదేమైనా సరే వార్ 2, నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్, దేవరా 2, దాని తర్వాత నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, ఇప్పుడు నెల్సన్ తో మంచి క్రేజీ ప్రాజెక్టులు అయితే వరుసగా ఉన్నాయి. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.